ఈరోజు అబ్రహాం యొక్క జీవిత కథని మనము చాలా క్లుప్తంగా చూడబోతా ఉన్నాం. అబ్రహాం బైబిల్లోని ముఖ్యమైన వ్యక్తి. అతను దేవుని మనుష్యుడు మరియు విశ్వాసం యొక్క గొప్ప ఉదాహరణ. అబ్రహాం యొక్క కథ ప్రాచీన కాలంలో ప్రారంభమైంది. అతని మొదటి పేరు అబ్రాం. అతను ఊర్ నగరంలో జన్మించాడు. ఇది ప్రాచీన మెసొపొటేమియాలో ఉంది. అబ్రహాం తన భార్య అయినటువంటి షారాయి మరియు తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. ఒకరోజు దేవుడు అబ్రాంతో మాట్లాడి అతన్ని తన స్వదేశం మరియు కుటుంబాన్ని విడిచి దేవుడు చూపించే ఒక కొత్త దేశానికి వెళ్ళమని ఆదేశించాడు. దేవుడు అబ్రామును ఆశీర్వదించి అతని వంశం మహాజాతిగా మారుతుందని వాగ్దానం చేశాడు. విశ్వాసంతో నిండిన అబ్రాం దేవుని ఆజ్ఞను పాటించి తన కుటుంబంతో కలిసి ప్రయాణం ప్రారంభించాడు. అబ్రాం మరియు అతని కుటుంబం కనాను దేశానికి వెళ్ళారు. అక్కడ దేవుడు అబ్రామును ఆశీర్వదించి ఈ భూమిని అతని సంతతికి ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే అబ్రాం మరియు షారాయికి పిల్లలు లేరు మరియు వారు వృద్ధులుగా ఉన్నారు. ఇది వారికి ఒక పెద్ద సమస్యగా ఉంది. ఎందుకంటే దేవుడు వారికి సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టాడు. అబ్రాం మరియు షారాకి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు జన్మించడం ద్వారా దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము నెరవేరింది. అబ్రహాం యొక్క విశ్వాసం మరియు దేవుని మీద ఉన్న నమ్మకం వలన అతని పేరు అబ్రహాంగా మార్చబడింది. దీని అర్థం అనేక జనములకు తండ్రి. అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క గొప్ప పరీక్ష ఒక సందర్భంలో వచ్చింది. దేవుడు అబ్రహామును తన ఏకైక కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించమని కోరాడు. ఇది అబ్రహాముకు చాలా కష్టమైన పరీక్ష, కానీ అతను దేవుని మీద పూర్తి విశ్వాసముతో ఆజ్ఞను పాటించాడు. అబ్రహాము బలి అర్పించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో దేవుడు అతనిని ఆపి ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలును బలిగా అర్పించమని చెప్పాడు. ఈ సంఘటన ద్వారా అబ్రహాం యొక్క విశ్వాసం మరియు దేవుని మీద ఉన్న నమ్మకం మరింత బలపడింది. అబ్రహాం జీవితం విశ్వాసం మరియు దేవుని మీద ఆధారపడడం యొక్క గొప్ప ఉదాహరణ కదా. అతని కథ మనకు దేవుని వాగ్దానాలను నమ్మడం మరియు ఆయన మార్గాల్లో నడవడం యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. అబ్రహాం యొక్క సంతతి నుండి ఇజ్రాయేలు జాతి ఏర్పడింది మరియు అతను యూదులు, క్రైస్తవులు మరియు ముస్లింలకు ముఖ్యమైన వ్యక్తిగా కూడా గుర్తించబడ్డాడు. అబ్రహాము కథ మనకు విశ్వాసం, విధేయత మరియు దేవుని మీద నమ్మకం యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. అతని జీవితం ద్వారా మనం దేవుని వాగ్దానాలను నమ్మడం మరియు ఆయన మార్గాల్లో నడవడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఇలా రోజు కొన్ని కొత్త బైబిల్లోని విషయాల్ని మనం నేర్చేసుకుందామా? ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.